హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విన్నీ మెహందీ డిజైన్స్. అండ్ ఈరోజు వచ్చేసి ఇండియన్ మెహందీ డిజైన్ నేను చేయబోతున్నా. దీనిలో నేను మెయిన్గా యూజ్ చేసేది రివర్స్ ఫిల్లింగ్. మనం రివర్స్ ఫిల్లింగ్ అయినా పిలవచ్చు, లేదంటే నెగిటివ్ ఫిల్లింగ్ అయినా పిలవచ్చు. సో మరి అది ఎలా చేయాలి అన్నీ కంప్లీట్గా మనం వీడియోలో వెళ్ళిన తర్వాత తెలుసుకుందాం. ఓకే, సో స్టార్టింగ్ ఒక బార్డర్ అయితే నేను ఇక్కడ చేశాను. దీంట్లో నేను ఫస్ట్ స్టార్టింగ్ 4 లైన్స్ తీసుకున్నా, ప్లెయిన్ లైన్స్. అండ్ దాని తర్వాత కింద మనం హమ్స్తో 2 లైన్స్ని క్రియేట్ చేయాలి. దాని కింద లీవ్స్ని కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత, లీవ్స్ని బోల్డ్గా చేసిన తర్వాత మనం అవుటర్ లైన్ తీసుకోవాలి. ఇది స్టార్టింగ్ మన బార్డర్. ఓకే, దీన్ని యూస్ చేస్తూ మనం కిందకి డిజైన్ని డ్రా చేసుకుంటూ కింది దాకా తీసుకెళ్ళాలి. అండ్ దీనిలో మెయిన్గా మనం యూజ్ చేసింది నెగిటివ్ ఫిల్లింగ్ అని చెప్పాను కదా. దీన్ని మనం నెగిటివ్ ఫిల్లింగ్ అని అయినా పిలవచ్చు, లేదంటే రివర్స్ ఫిల్లింగ్ అని అయినా పిలవచ్చు. సో రెండిట్లో మనం ఏది పిలిచినా కరెక్టే. ఓకే, సో దీనిలో మెయిన్లీ నేను స్టార్ట్ చేసేసాను ఆల్రెడీ. ఆ బిట్ నేను రికార్డ్ చేయలేదు ఇది, సో అందు గురించే ఆల్రెడీ వేసి ఉంది. సో దాంట్లో నేను ఏం ఎక్కువగా చేయలేదు. లైన్స్ వేసాను అండ్ హమ్స్ వేసాను, తర్వాత లీవ్స్ వేసా. తర్వాత లీవ్స్ కింద మనం మళ్ళీ బార్డర్ని కొంచెం థిక్ చేసి దాన్ని మళ్ళీ లైన్స్ ఇచ్చేసి హమ్స్ చేసి అండ్ ఇక్కడ డాట్స్, వేవ్స్ అన్నీ చేస్తూ నేను డిజైన్ని కంటిన్యూగా చేస్తూ వెళ్తున్నా. సో యాజ్ ఇట్ ఈస్గా మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే, అండ్ దీనిలో మెయిన్గా నేను యూస్ చేసింది నెగిటివ్ ఫిల్లింగ్ అని చెప్పాను కదా. కంప్లీట్ హ్యాండ్లో మనం నెగిటివ్ ఫిల్లింగే ఉంటుంది, బట్ మధ్యలో మనం మండాలా డిజైన్ని కూడా యూస్ చేస్తున్నాం. మండాలా డిజైన్ అంటే మెయిన్గా ఒక్క మధ్యలో, లైక్ హ్యాండ్ మధ్యలో ఒక డిజైన్ వస్తుంది. దీంట్లో స్మాల్ ఎలిఫెంట్ని యూస్ చేస్తున్నాం. బేసిక్స్లో యూస్ చేసే ఎలిఫెంట్ ఉంటుంది కదా, సో అదే ఎలిఫెంట్ని మనం దీంట్లోకి ఇంక్లూడ్ చేస్తున్నాం. సో అందు గురించి ఇక్కడ మండాలా షేప్ నేను క్రియేట్ చేస్తున్నా. సో మనం మండాలా షేప్లో మనం చాలా డిఫరెంట్ షేప్స్ తీసుకోవచ్చు. లైక్ రౌండ్ షేప్ తీసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు నేను వేసిన డిజైన్ తీసుకోవచ్చు, లేదంటే మినార్ షేప్లో ఉన్న మండాలాని కూడా క్రియేట్ చేయొచ్చు, డైమండ్ షేప్లో కూడా. సో చాలా డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. సో మనకి ఇష్టం వచ్చిన షేప్ని మనం క్రియేట్ చేసుకొని చేయొచ్చు. అండ్ దీంట్లో నేను యూస్ చేసింది మధ్యలో ఎలిఫెంట్. మీరు ఎలిఫెంట్ దగ్గర లోటర్స్ వేసుకోవచ్చు. లోటర్స్ ప్లేస్లో ఏదైనా బెల్స్, జుమ్కాస్ ఏది వేసినా వర్కౌట్ అవుతుంది. అండ్ దీనికి నేను సేమ్గా అవుటర్ లైన్ తీసుకొని హమ్స్ చేసుకున్నా. అండ్ మండాలాకి కూడా బోల్డ్నెస్ ఇస్తున్నా. ఇలా బోల్డ్నెస్ ఇవ్వడం వల్ల మధ్యలో ఉన్న డిజైన్ చాలా ఫోకస్డ్గా కనిపిస్తుంది, స్పెషల్గా కనిపిస్తుంది. అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ బోల్డ్నెస్ మనం అవుట్ సైడ్ నుంచి దీన్ని డబల్ లైనింగ్ చేయాలి. సో నేను యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ చేస్తున్నట్టుగా మీరు కూడా చేయండి. ఓకే, అండ్ లైన్స్ మనం తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక లైన్ తీసుకోవాలి. డబల్ లైన్ ఎందుకు తీసుకుంటున్నా అంటే సెకండ్ లైన్ మీద నేను హమ్స్ని క్రియేట్ చేస్తాను. సో అందు గురించే నేను డబల్ లైన్ తీసుకుంటున్నా. ఓకే, సో హమ్స్ మనం వచ్చేసి ఇక్కడ స్మాల్ హమ్స్ అయినా తీసుకోవచ్చు, లైక్ చిన్న సైజులో అయినా తీసుకోవచ్చు, లేదు అంటే పెద్ద సైజులో కూడా మనం తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ నేను మీడియం సైజ్ని పెట్టాను, బాగా చిన్నగా పెట్టలేదు, అలా అని నేను బిగ్ సైజ్ని కూడా తీసుకోలేదు, నార్మల్ మీడియం సైజ్ తీసుకున్నా. అండ్ మనం దీన్ని ఫినిష్ చేసేస్తున్నాం. అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పైన కూడా వేసేసా. అండ్ కంప్లీట్గా మధ్యలో ఉన్న మన ఎలిఫెంట్ చుట్టూ ఉన్న దగ్గర 1 స్ట్రోక్ లీఫ్ని వేస్తున్నా. 1 స్ట్రోక్ లీఫ్ అంటే ఓన్లీ 1 ప్రెషర్తో మనం లీఫ్ని క్రియేట్ చేయాలి. సో ఆ లీఫ్ని మనం కంటిన్యూస్గా చేసుకుంటూ కంప్లీట్ సర్కిల్లో మనం వేస్తూ వెళ్ళాలి. అండ్ ఇది చాలా ఈజీ ప్రాక్టీస్ చేస్తే. ప్రాక్టీస్ చేయకపోతే చాలా హార్డ్ ఫీల్ అవుతుంది. అండ్ మన ఎలిఫెంట్ అవుటర్ సైడ్ మొత్తం ఫిల్లింగ్ చేయాలి, బికాస్ ఎలిఫెంట్ మనకి బయటికి నీట్గా కనిపించాలి అంటే దాని సరౌండింగ్ బోల్డ్నెస్తో ఉంటేనే అది నీట్గా బయటికి కనిపిస్తుంది. సో నేను ఎలిఫెంట్ చుట్టూ బోల్డ్గా
క్రియేట్ చేస్తున్నాను. ఈ ఎలిఫెంట్ ప్లేస్లో మనం లోటస్ అయినా వేయొచ్చు, లేదంటే వేరే బెల్ ఇంకా ఏదైనా వేరేది డిజైన్స్ వేయాలనుకుంటే కూడా మనం వేయొచ్చు. లైక్ గణేష్ కూడా వేయొచ్చు. ఓకే, సో మన ఇష్టమైంది మనం వేయొచ్చు. బట్ నేను ఇక్కడ ఎలిఫెంట్ని చూస్ చేసుకున్నా. అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ రివర్స్ ఫిల్లింగ్ స్టార్ట్ చేసేసాను. సో మిగిలిన స్పేస్ ఏదైతే అవుట్ సైడ్ ఉందో దాంట్లో కంప్లీట్ మనం రివర్స్ ఫిల్లింగ్కి సంబంధించిన డిజైన్స్ని వేసేయాలి. సో దీంట్లో నేను యూస్ చేసింది లాంగ్ కుందన్స్ అండ్ లీవ్స్, ఫ్లవర్స్, సర్కిల్స్. వీటిని యూస్ చేసి కంప్లీట్ డిజైన్స్ని నేను ఫిల్ చేసేస్తాను. సో ఇక్కడ నేను స్పీడప్ కూడా చేస్తాను వీడియో, సో దాట్ మీకు బోర్ అవ్వకుండా ఫాస్ట్గా అయిపోతుంది వీడియో. అండ్ దీంట్లో మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన డిజైన్ అయిపోయిన తర్వాత ఫిల్లింగ్ ఏదైతే మనం నెగిటివ్ ఫిల్లింగ్ చేస్తామో అది అస్సలు మన డిజైన్ మధ్యలోకి వెళ్ళొద్దు, అవుట్ సైడే ఉండాలి. సో నేను ఇక్కడ చేస్తున్నట్టుగానే మీరు డిజైన్ని కంటిన్యూగా చేస్తే మీకు ప్రాపర్గా అర్థమవుతుంది ఎలా చేయాలో అనేది. సో ఇప్పుడు నేను ఫింగర్కి సంబంధించిన డిజైన్స్ చేస్తున్నా. ఓకే, ఫింగర్కి కూడా నేను ఎక్కువగా ఏం డిజైన్ తీసుకోవట్లేదు. జస్ట్ 2 లైన్స్ని వేసిన తర్వాత దాని కింద హమ్స్ని చేస్తున్నా. హమ్స్ చేసిన తర్వాత మళ్ళీ పెద్ద సైజులో లిటిల్ బిట్గా హమ్స్ తీసుకొని దానికి మళ్ళీ లైన్ వేసి దాని అవుట్ సైడ్ మనం ఫిల్లింగ్ చేస్తున్నాం. సో దాట్ ఆ హమ్స్ మనకి పెద్ద సైజులో ఏదైతే హమ్స్ ఉన్నాయో అది బయటికి కనిపిస్తుంది. అండ్ ఫింగర్స్కి కూడా మనం మన థంబ్ ఫింగర్కి అండ్ లిటిల్ ఫింగర్కి నెగిటివ్ ఫిల్లింగ్ అండ్ రివర్స్ ఫిల్లింగ్కి సంబంధించిన డిజైన్ రాదు. ఎందుకంటే అవి చిన్న సైజులో ఉంటాయి కాబట్టి ఫింగర్స్ దాంట్లో అంత డిజైన్ పట్టదు. సో ఓన్లీ మిడిల్లో ఏదైతే మన పాయింట్ ఫింగర్ అంటే ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్, ఆ 3 ఫింగర్స్కి మాత్రమే మనకి నెగిటివ్ ఫిల్లింగ్ అనేది కనిపిస్తుంది. అండ్ సేమ్ ఇక్కడ నేను వేసిన డిజైన్ మనం పైన వేసుకున్న బార్డర్ డిజైన్ సేమ్గా ఉంటుంది. ఎందుకంటే మనం పైన వేసిన బార్డర్ డిజైన్ దీనికి కొంచెం రిలేటెడ్గా ఉండాలి కాబట్టి నేను సేమ్ అదే డిజైన్ ఇక్కడ వేశాను. సో మనకి మెయిన్లీ దీనిలో యూస్ అయిన డిజైన్స్ వచ్చేసి ఫ్లవర్స్, కుందన్స్, లీవ్స్ అండ్ సేమ్ మళ్ళీ హమ్స్, లైన్స్ అండ్ డాట్స్, వేవ్స్ ఇవే యూజ్ అయింది కంప్లీట్ డిజైన్లో. సో చాలా ఈజీ డిజైన్ అండ్ అట్రాక్టివ్గా కూడా కనిపిస్తుంది. సో నేను చెప్పినట్టుగా ఈ 3 ఫింగర్స్కి మాత్రమే నెగిటివ్ ఫిల్లింగ్కి సంబంధించిన డిజైన్ వచ్చింది. సో ఆఫ్టర్ ఫినిషింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫింగర్కి సంబంధించిన ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా, వాటికి కూడా నేను లీవ్స్ వేస్తున్నా. బికాజ్ దీనికి కూడా నేను నెగిటివ్ ఫిల్లింగే చేస్తాను. ఫింగర్స్ మీద మనం లీవ్స్ని క్రియేట్ చేసిన తర్వాత బయట సైడ్కి మనం కంప్లీట్గా బోల్డ్ చేసేయాలి ఇక్కడ కూడా. అండ్ డిజైన్ అంతా ఫినిష్ అయిపోయింది. బట్ దీనికి నెగిటివ్ ఫిల్లింగ్ అని చెప్పాను కాబట్టి కంప్లీట్ బయట సైడ్ మనం దీన్ని బోల్డ్ చేసుకుంటూ వద్దాం. అండ్ ఫిల్లింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూస్తూ ఫిల్లింగ్ చేయాలి. ఎందుకంటే డిజైన్ మధ్యలోకి వెళ్ళిపోకుండా డిజైన్ బయటి సైడ్కే ఉండాలి మన ఫిల్లింగ్ అనేది. కొంచెం జాగ్రత్తగా నీట్గా మనం ఫిల్లింగ్ మీద ఇంట్రెస్ట్ పెట్టి ఫిల్ చేస్తే డిజైన్ అనేది నీట్గా కంప్లీట్ అయిపోతుంది. అండ్ దీంట్లో మనం యూజ్ చేసింది వెరైటీగా ఏం నేను వేయలేదు. చాలా ఈజీ డిజైన్స్, ఫ్లవర్స్ మనం బేసిక్లో నేర్చుకునే డిజైన్సే ఉన్నాయి. ఫ్లవర్స్, హమ్స్, లీవ్స్ అండ్ సర్కిల్స్. సో చాలా ఈజీగా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కంప్లీట్గా మన పామ్లో ఏదైతే మన హ్యాండ్లో సంబంధించిన డిజైన్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఖతం అయిపోయింది. అండ్ ఫింగర్స్కి కూడా నేను ఫిల్ చేసేస్తున్నా. ఫింగర్స్కి కూడా అయిపోయిన తర్వాత మన మెహందీ డిజైన్ కంప్లీట్ అయిపోతుంది. సో మీ అందరికీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.